హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తొలి ప్రక్రియలో భాగంగా రివర్ బెడ్లో ఉన్న మార్కింగ్ వేసిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం చాదర్ఘాట్ పరిధిలోని మూసానగర్లోని పలు ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక అక్కడున్న నిర్వాసితులను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ నది బ్యూటిఫికేషన్లో భాగంగా మూసీ నదికి ఆనుకొని ఆ రివర్ బెడ్లో ఉన్నటువంటి నివాసాలను ప్రస్తుతం తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టింది. సో దీనిపైన ఇప్పటికే అనేక ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ముఖ్యంగా మనం పారుతున్నటువంటి మొత్తం మూసీ నది ఏదైతే ఉందో దాని పక్కనే ఉన్నటువంటి రివర్ బెడ్లో ఇప్పటికే మార్కింగ్స్ కూడా వేశారు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఆర్బిఎక్స్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది, మన కెమెరామెన్ చూపిస్తున్నారు. సో ఈ ఆర్బిఎక్స్ వేసినటువంటి ఇళ్ళన్నీ కూడా రివర్ బెడ్లోనే కట్టినటువంటి. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే తొలగిస్తున్నారు. సో ఇంకా ఇది ప్రస్తుతం మనం ఉన్నటువంటి చాదర్ఘట్ వద్ద ఉన్నటువంటి మూసానగర్, శంకర్ నగర్ ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా కూల్చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి నిర్వాసులందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలించారు. వారి సామాను ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసేశారు. సో వీరందరినీ కూడా ఒప్పించి ఇక్కడ నుంచి పంపించేశారు. కానీ అసలు ఆందోళన మాత్రం ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి రివర్ బెడ్ కాకుండా బఫర్ జోన్ ప్రాంతాల్లో దాదాపు 15,000 మంది పైగా కూడా ఇల్లు నివాసాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. రివర్ బెడ్లో ఉన్న వాళ్ళను కొంత ఒప్పించి ఖాళీ చేస్తున్నారు. రివర్ బెడ్లలో ప్రధానంగా చాలా వరకు కార్మికులు, లేబర్స్ ఉంటారు, చాలా పూర్ పీపుల్ ఉంటారు. కానీ కొంత అటు బఫర్ జోన్ ప్రాంతానికి వెళ్తే మిడిల్ క్లాస్ వరకు ఉంటారు. వాళ్ళంతా అపార్ట్మెంట్స్ వరకు కూడా కట్టి ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పటికే చాలా వరకు బ్యాంక్ లోన్లు ఇవన్నీ కూడా తీసుకొని ఉన్నారు. సో వాళ్ళు మాత్రం ఎక్కువగా ఆందోళనలు చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే రివర్ బెడ్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అయితే ఇక్కడ నుంచి పంపించేసి ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. సో మరి ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ మరి ఇంకా ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది, ఎంత ఆందోళనలు జరుగుతాయి, వాటిని ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే అయితే చాదర్ఘట్ బ్రిడ్జ్ పక్కకే ఉన్నటువంటి ఈ మూసానగర్, శంకర్ నగర్లో ఈ కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళన చేసి ఇక్కడ తెలంగాణలో ఎక్కువగా పెట్టుబడులు తీసుకురావాలి. మూసీని ఇది ఒక కలుషిత నది కాదు, ఇది ఒక అందమైన నది. దీన్ని ప్రజలు, రైతులు తాగునీటికి కూడా వాడుతుంటారు కాబట్టి సో దాన్ని ఆ విధంగా వినియోగించేలా చేయడమే లక్ష్యంగా అనేటువంటిది ముఖ్యంగా అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉద్దేశంతో దీన్ని చేపట్టింది. సో కానీ ఈ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా చాలామంది పేదలు ఇల్లు కోల్పోతున్నారనేటువంటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో మరి వారందరికీ నిర్వాసితులకు ఎటువంటి నష్టపరిహారం కల్పిస్తారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ఎక్కడ హౌసెస్ క్రియేట్ చేస్తారు అనేటువంటిది మాత్రం చాలా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో ప్రస్తుతానికైతే ఎట్టకేలకు మూసీ నది ప్రక్షాళన మొదలైందని చెప్పొచ్చు. కూల్చివేతలు కూడా ప్రారంభమయ్యాయి. సో మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ ఏరియాలోకి వెళ్తారు, ఏ ఏరియాలో ఇవన్నీ ఇల్లు కూల్చివేతలు ప్రారంభిస్తారని కూడా చూడాల్సింది. విడుదల వెంకటతో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్, హైదరాబాద్.